హాయ్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మండే ట్యూస్డే 2 డేస్ కలిపిన వ్లాగ్ అండి. లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, అవన్నీ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. ఇంకా వీడియోలకి వెళ్ళిపోతే మండే రోజు మార్నింగే వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ నుంచి అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే చపాతీ ఎగ్ కర్రీ నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇంకా ఎవర్ గ్రీన్ అండి, ఎప్పుడైనా ఇష్టంగా తింటాను. ఇంకా ఇదైతే నా మ్యారేజ్ కాకముందుకు మా అమ్మ అయితే ఎవ్రీ సండే అయితే ప్రిపేర్ చేసేదండి. ఇంకా అలా అలవాటైంది అనుకుంటాను. చాలా ఇష్టం అండి చపాతీ ఎగ్ కర్రీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కింద కమెంట్ చేసేయండి. ఇంకా ఎగ్ కర్రీ ప్రాసెస్ వచ్చేసి ఇంకా సింపుల్గా అందరికీ తెలిసిందే కదండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసి దాంట్లో జీలకర్ర ఆవాలు మళ్ళీ కొంచెం సాజీర అయితే యాడ్ చేస్తానండి. దాని తర్వాత చాలా అంటే ఆనియన్స్ మనకు ఎన్ని కావాలో అన్నీ యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయలు మళ్ళీ కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసి మూత అయితే పెట్టేశానండి. ఇంకా మరొక సైడ్ వచ్చేసి నేను మార్నింగే గోధుమ పిండి అయితే నానబెట్టానండి. గోధుమ పిండి కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ అయితే మిక్స్ చేసి డవ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇలా మనము నానబెట్టుకోవడం వల్ల చపాతీ చాలా సాఫ్ట్గా మంచిగా ప్లఫీగా ఉంటాయండి. కాబట్టి నేను మార్నింగే తడిపి పెట్టేసుకున్నానండి. టీ తాగుతాను కదా, ఆ టైంలో ఇలా డవ్ అయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇంకా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తే ప్లీజ్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని అయితే ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికి అయితే ట్రై చేస్తానండి. కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే కావాలి నాకు. మీరు ఎంకరేజ్ చేస్తే నాకు కొంచెం ఇంకా బూస్టింగ్గా ఉంటుందండి. అందుకోసమే అడుగుతున్నాను. ఇంకా ఇలా నేనైతే ఎవ్రీ టైం ఇలా సమోసా లెక్కైతే చేసి చపాతీ చేస్తుంటానండి. ఇలా చేయడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా పొంగుతాయండి, మెయిన్ థింగ్. కాబట్టి నేను కొంచెం చపాతీ తాల్చి దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేస్తాను. ఆయిల్ అంతా మంచిగా స్ప్రెడ్ చేసి ఇలా సమోసా షేప్లో చేసి పెట్టుకుంటానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి కర్రీ కొంచెం ఆనియన్స్ సాఫ్ట్ అయ్యాయండి. ఇంకా ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు ఇది కూడా మంచిగా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ వీడియో తర్వాత నేను రీసెంట్గా ఒక ఫామ్ హౌస్కి అయితే వెళ్ళానని చెప్పాను కదండి, ఫ్యామిలీ అంతా కలిసి. ఆ వీడియో అయితే పెడతానండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఈ సమ్మర్కి అదే వెకేషన్ అయితే అదేనండి. ఇంకా ఎక్కడికైతే వెళ్ళలేదు, అదే ఇంకా స్పెషల్ అండి. సమ్మర్లో వెళ్ళాము. ఇంకా అయితే ఈ ఎండలకి ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేదు. ఇంకా హాలిడేస్ అయితే అయిపోతున్నాయి కదా అనేసి అయితే ఇంకా ఫామ్ హౌస్కి అయితే వెళ్ళాము. ఇంకా ఫ్యామిలీతో అయితే వెళ్ళామండి. మా ఫ్యామిలీ ఇంకా ఆడపడుచు ఫ్యామిలీ, మా మరిది ఫ్యామిలీ, ముగ్గురు ఫ్యామిలీస్ అయితే కలిసి అయితే వెళ్ళామండి. ఇంకా ఈ వీడియోతో అయితే అదే పోస్ట్ చేస్తానండి. ఖచ్చితంగా వీడియోస్ని అయితే ఫాలో కండి. ఇంకా చూస్తున్నారు కదండి, ఇంకా సమోసా షేప్ చేసుకున్న తర్వాత ఇలా అయితే తాలుస్తున్నానండి. ఇంకా ఒకవైపు నేను పెంక కూడా పెట్టేశానండి స్టవ్ పైన. ఇంకా వేడెక్కుతుంది కదా. ఇంకా మా నిత్య అయితే వచ్చేసిందండి. మా నిత్యకైనా కార్తీక్ అయినా చపాతీలు కాల్చడం అంటే చాలా ఇష్టం అండి. ఇంకా మా నిత్య అయితే వచ్చింది, అమ్మ నేను కాలుస్తాను అనేసి అయితే. ఇంకా తన నేను పక్కకుంటే మాత్రం ఏదైనా వర్క్ చెప్తానండి, స్టవ్ మీద ఏదైనా వర్క్ చెప్తాను. కానీ నేను లేనప్పుడు మాత్రం పెద్దగా చెప్పానండి, నాకు భయం వేస్తుంది వాళ్ళు ఎలా చేస్తారో ఏమనేసే. కాబట్టి నేను పక్కకున్నా కాబట్టి ఇంకా చూస్తూ ఉంటాను కదా. ఇంకా మా నిత్య అయితే కాలుస్తుంది, నేనైతే తాలుస్తున్నాను. అదండి. ఇంకా ఈ స్ప్రే బాటిల్ నేను లాస్ట్ టైం డీమార్ట్లో కొన్నాను కదండి. ఇంకా చపాతీ స్ప్రే చేయడం ఓకేనండి, పర్ఫెక్ట్ బాగుంది. కాకపోతే కొంచెం లీక్ అవుతుందండి. స్ప్రే చేసిన తర్వాత కొంచెం సైడ్కి ఎంచి అలా కొంచెం లీక్ అవుతుంది.
ఇంకా చూస్తున్నారు కదా, చపాతీ చాలా బాగా పొంగుతుంది. కాబట్టి నేను ఇలా చపాతీ చేసిన, పూరి చేసిన నానబెట్టుకుంటానండి ఖచ్చితంగా. కాబట్టి అప్పుడు మంచిగా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి. ఇంకా మనకు ఈవినింగ్ తినేటప్పుడు కూడా మెత్తగా ఉంటుందండి. ఇంకోటి మెయిన్ థింగ్, ఇలా సమోసా షేప్లో చేయడం వల్ల మంచిగా పొరలు పొరలుగా చాలా బాగుంటుంది. లోపల దాకా మంచిగా కుక్ అవుతుందండి. అదండి. ఇంకా లాస్ట్ వీడియో అయితే నేను సండే వీడియో పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ వ్లాగేనండి ఇది. అంటే మండే, ట్యూస్డే. ఇంకా మండే, ట్యూస్డే అయితే పెద్దగా ఏం వీడియో తీయలేదండి. మామూలుగా క్యాబేజీ కీమా కర్రీ అయితే చేశానండి. ఇంకా వీడియోలో పెడదామనేసి అయితే కొంచెం అయితే క్లిప్ అయితే తీసానండి. వంట ప్రాసెస్ మట్టుకే తీసాను. కాబట్టి ఇంకా మంగళవారం రోజు ఏం వీడియో లేదు కాబట్టి ఇంకా సోమవారం, మంగళవారం 2 డేస్ కలిపిన వ్లాగ్ అయితే పెడుతున్నాను దీంట్లో. ఇంకా ఈ విధంగా అన్నీ నేను తాలుస్తున్నాను. మా నిత్య వచ్చేసి కాల్చిందండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే వంట కూడా స్టార్ట్ చేశానండి. ఆ రోజు నేను పాలకూర ఫ్రై చేశానండి. పాలకూర ఫ్రై ఏం చూపించలేదు, అందరికీ తెలిసిందే కదండి. సింపుల్గానే చేశాను, పెద్ద హడావిడి అయితే ఏం చేయలేదు. పాలకూర ఫ్రై ఇంకా మా వారు అయితే చాలా డేస్ అయిందనేసి అయితే పాలకూర ఫ్రై అయితే చేయమన్నారు. నేను పాలకూర పప్పు చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా. కాకపోతే ఇంకా మా వారు కొంచెం శనగపప్పు వేసి ఫ్రై పెట్టమన్నారండి. ఇంకా దాని కాంబినేషన్గా పచ్చిపులుసు అదిరిపోతుందండి. ఇంకా మార్నింగే చింతపండు కూడా నానబెట్టానండి, మనకు పిప్పి మంచిగా వస్తుంది కదా. ఇంకా చాపర్లో నేను ఒక ఆనియన్, పచ్చిమిరపకాయ, మళ్ళా కొత్తిమీర ఇవైతే చాప్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనము నానబెట్టుకున్న చింతపండులో నుంచి అయితే గుజ్జు తీస్తున్నాను. ఇలా మనకు బెండకాయ ఫ్రైలోకి అయినా, దొండకాయ ఫ్రైలోకి అయినా, ఇలా స్పినచ్ అంటే పాలకూర ఫ్రైలోకి మనకు పచ్చిపులుసు అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. ఇంకొకటి, ఈ సమ్మర్లో ఇలాంటి లిక్విడ్ లిక్విడ్ ఐటమ్స్ చాలా బాగుంటాయండి. లైక్ పచ్చిపులుసు, టమాటా రసం, సాంబార్, మళ్ళీ పెసరపప్పు నిమ్మకాయ సాంబార్ ఉంటుంది కదండి, పెసరపప్పు నిమ్మకాయ రసం ఉంటుంది కదా, పప్పుచారు అంటారు కదా, అవి ఈ సమ్మర్లో ఇలాంటివి తింటే కడుపు చాలా బాగుంటుందండి. మసాలా ఫుడ్ అస్సలకి తినాలనిపించదు కదా. ఇలా పచ్చిపులుసు అన్నీ కొంచెం బాడీని చలవ చేస్తాయండి, చల్లగా ఉంచుతాయి. కాబట్టి చాలా డేస్ అయిందనేసి అయితే పచ్చిపులుసు అయితే చేశానండి. ఇంకా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసి కొంచెం ఉప్పు కూడా చేతిలో వేసుకొని ఇంకా ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా మిక్స్ చేయడం వల్ల పచ్చిపులుసు కొంచెం మంచిగా ఘాటుగా టేస్టీగా ఉంటుందండి. అన్నీ మనము వేసాం కదా, ఆనియన్, మళ్ళీ పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఇవన్నీ మంచిగా ఇలా మిక్స్ చేసిన తర్వాత పోపు పెట్టేసుకుంటే సరిపోతుందండి సింపుల్గా. ఆ రోజైతే ఇంకా సండే కొంచెం హెవీ ఫుడ్ తిన్నాం కదండి. నేను లాస్ట్ ఈ వీడియోకు ముందైతే పోస్ట్ చేశానండి సండే వ్లాగ్. ప్రాన్స్ కర్రీ చేశాను, మళ్ళీ చికెన్ పులావ్ ఏదో ఒకటి అది చేశాను, మళ్ళీ ఫిష్ ఫ్రై చేశాను కదండి. ఇంకా మండే రోజు ఎక్కువగా తినాలనిపించలేదు, ఇలా సాఫ్ట్గా ఏదైనా తినాలనిపించింది. అందుకోసమే ఇంకా ఏమంత పెద్దగా అడవిడి లేకుండా సింపుల్గా పచ్చిపులుసు, ఇలా పాలకూర ఫ్రై అయితే చేశానండి. ఈ సమ్మర్లో బెస్ట్ అండి ఇలాంటి సింపుల్ ఐటమ్స్. కాకపోతే అప్పుడప్పుడు సండే ఏదన్నా ఇట్లా కొంచెం తినాలనిపించేటప్పుడు మాత్రమే చేస్తున్నానండి. ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోతున్నాయండి. ఏనంగానో ఎక్కువ త్వరగా వచ్చిందని అనిపించిందండి నాకైతే ఈసారి సమ్మర్ హాలిడేస్. ఇంకా ఇక్కడికి కూడా వెళ్ళలేం కదా, ఇంకా అలాగా ఇంట్లోనే టైం గడిచిపోయి ఎండలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయండి. అవసరం ఉంటే తప్ప బయటికైతే వెళ్ళకండి, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. ఇంకా నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అయితే లేకుండేనండి బయటికి వెళ్ళాలని. ఇంకా ఒక్క ఫామ్ హౌస్కు తప్ప ఇంకా ఎక్కడికైతే వెళ్ళలేదు. కొంచెం బయట అయితే వెహికల్ సౌండ్ వస్తుందండి, కొంచెం ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నేను బెడ్రూమ్లో కాకుండా కిచెన్లో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. పిల్లలు ఆడుకుంటున్నారు బెడ్రూమ్లో, అందుకోసమే కిచెన్లో అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కిందనే మనకు రోడ్ ఉంటుందండి, అందుకోసమే వెహికల్ సౌండ్ విపరీతంగా వస్తుంది. అందుకోసమే నేను వీడియో తీస్తున్నప్పుడు రాగా మాట్లాడదాం అనుకుంటాను, ఇంకా ఇలా సౌండ్స్ వస్తే ఎలా మాట్లాడతానండి. అందుకోసమే వాయిస్ ఓవర్ అయితే ప్రిఫర్ చేస్తాను.
ఇంకా అన్నం అయితే వార్చి దమ్ పెట్టేశానండి. కొంతమంది దమ్ పెట్టరు, కాకపోతే నేనైతే దమ్ పెడతానండి. కొంచెం గంజంతా ఊరుతుంది కదా, అందుకోసమే దమ్ పెడతాను. ఇక్కడ వచ్చేసి పచ్చిపులుసుకి పోపు అయితే పెడుతున్నానండి. ఇంకా అంతేనండి, ఆ రోజు ఇంతటితో వీడియో స్టాప్ చేశాను. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత వస్తాయి కదండి ప్లేట్స్, ఆ గిన్నెలన్నీ క్లీన్ చేయడము, స్టవ్ అంతా నీట్ చేయడం, అంతేనండి. ఇంకా నైట్ అయితే పెద్దగా వర్క్ అయితే ఏం లేకుండే, ఇంకా మధ్యాహ్నం చేసింది అయితే సరిపోయింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే నేను క్యాబేజీ కీమా చేశానని చెప్పాను కదండి. ఇక్కడ చూస్తున్నాను కదండి పచ్చిపులుసు, ఇలా చూడడానికి బాగుంది కదా, ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా చాలా బాగుంటుంది. ఇంకా పోపులో నేను జీలకర్ర ఆవాలు, ఎండుమిరపకాయ, కొంచెం ఇంగువ వేసాను, కరివేపాకు వేసాను, అంతేనండి. ఇంకా లంచ్ చేసిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసానండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నైట్ వచ్చేసి నేను మా వారైతే అన్నం అయితే తినమండి, ఏదైనా టిఫిన్ అయితే చేస్తాను. ఇంకా ఆ రోజు నేను కొంచెం ఫ్రిడ్జ్లో మొలకెత్తిన పెసర్లు ఉండేనండి, ఇంకా దాంతో అయితే పెసరట్టు చేద్దాం అనేసి అయితే ఇక్కడ పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా ఈవినింగ్ అయితే సెంటర్ క్యాండిల్ అయితే వెలిగించానండి. నేను కిచెన్లో ఉన్నంతసేపు అయితే అలా వెలిగించడం నాకు ఇష్టం. ఇంకా కొంచెం మొలకెత్తిన పెసర్లు, మళ్ళీ పచ్చిమిరపకాయలు, అల్లం, కొంచెం జీలకర్ర, అంతేనండి. నా దగ్గర అల్లం లేకుండానండి, అందుకోసమే నేను అల్లం వెల్లుల్లి కొద్దిగా యాడ్ చేశాను. ఇంకా మా వారైతే పెసరట్టు ఉప్మా కావాలన్నారండి. ఇంకా ఉప్మా అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసి, కొంచెం జీలకర్ర యాడ్ చేసి, అది కొంచెం వేగిన తర్వాత రవ్వ కొంచెం వేగించి వాటర్ అయితే పోసి కొంచెం సాల్ట్ కూడా వేసానండి. కొంచెం లూజ్గా చేస్తే మనకు పెసరట్టు మీద స్ప్రెడ్ చేసేందుకు ఈజీగా ఉంటుంది. ఇంకా అంతేనండి, పెసరట్టు వేసి ఇంకా నైట్ వరకు అయితే ఏం షూట్ చేయలేదండి. ఇంకా నైట్ రొటీన్ అంతా కంప్లీట్ చేసుకొని పడుకున్నానండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డేనండి. నాకు ఎందుకో వీడియో తీయాలనిపించింది, ఈ క్యాబేజీ కీమా వీడియో తీయాలనిపించిందండి. అందుకోసమే ఇంకా ఇక్కడ ఇదొక్కటి వండింది అయితే చూపించానండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే కీమా ఉంటుంది కదా, నాన్ వెజ్ ఐటమ్స్కి అయితే మనం కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేస్తేనే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, లేకపోతే కొంచెం ఆ నీచు స్మెల్ అనేది అయితే వస్తుందండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం సాజీరా ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా యాడ్ చేశానండి. ఇంకా ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా యాడ్ చేశాను. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత దాంట్లో మనము క్లీన్ చేసి పెట్టుకున్న కీమా కూడా యాడ్ చేశానండి. కొంతమంది కీమా ఎందుకో వాష్ చేయరండి, అంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అంతా వెళ్ళిపోతాయని. నాకు ఎందుకో అలా నచ్చదండి, ఒక్కసారైనా అలా నీళ్ళలోకి నుంచి తీస్తాను. ఇంకా అది కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes అండి మూత పెట్టేసి అలా వదిలేయాలండి. అప్పుడు కీమాలో నుంచి మనకు వాటర్ అయితే సపరేట్ అవుతుంది. ఆ వాటర్ అంతా అవైబ్రేట్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈలోపు అయితే నేను క్యాబేజీ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి చిన్నగా, అంటే కీమా ఏ సైజులో ఉందో క్యాబేజీ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఈ కర్రీ ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. చాలా బాగుంటుందండి క్యాబేజీ కీమా. కొంతమంది క్యాబేజీ తినరు కదండి, కొంతమంది పిల్లలు క్యాబేజీ తినరు కదా, పిల్లలు కాదులేండి పెద్దలు కూడా అంతగా ఇష్టపడరు క్యాబేజీ అంటే, ఎందుకంటే అదొక స్మెల్ వస్తుంది కదా, అందుకోసమే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మనకు నాన్ వెజ్ తిన్న ఫీలింగే ఉంటుంది, క్యాబేజీ తిన్న ఫీలింగ్ అస్సలు ఉండదు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇంకా మెయిన్ థింగ్ రైస్లో కన్నా పరాటా, చపాతీలకైతే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది. మీకు నచ్చితే దీంట్లో పొటాటో అంటే ఆలుగడ్డ కూడా చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి, ఇంకా బాగుంటుంది. దాని తర్వాత కీమా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంత క్యాబేజీ వేసాను కదండి, ఇంకా మంచిగా ఉడికిన తర్వాత కొద్దిగానే అయిపోతుందండి. ఇంకా క్యాబేజ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి.
మిక్స్ చేసి ఇంకా మూత అయితే పెట్టేసేయాలి. ఇంకా కొంచెం మంచిగా క్యాబేజీ కీమా మంచిగా ఉడికిన తర్వాత దాంట్లో కారం, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, మళ్ళా మటన్ మసాలా యాడ్ చేయాలండి. ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చితే దీంట్లో టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, మనకు ఆ ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ ఫైనల్ కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మళ్ళీ మటన్ మసాలా ఇవన్నీ యాడ్ చేసి ఇంకా కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ ఉంటూ మనం దగ్గరికి అయ్యేంత వరకు మంచిగా ఉడికేంత వరకు అయితే కలుపుతూ మనం ఉడికించుకోవాలి. అంతేనండి. ఇంకా నేను కారం, ఉప్పు వేసిందంతా ఏం షూట్ చేయలేదండి. చాలా బాగుంటుందండి నిజంగా. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అదండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి నెక్స్ట్ వీడియో ఫామ్ హౌస్ వీడియో అయితే పెడతానండి. ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తుందండి. అంతేనండి వీడియో. ఇంకా చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మనకు క్యాబేజీ కీమా రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. అంతేనండి వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. ఉంటాను ఫ్రెండ్స్. దీనికంటే ముందు వీడియో నేను సండే వ్లాగ్ పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి, ఓకేనా. ఇంకొక సైడ్ అయితే రైస్ కూడా కుక్ చేశానండి వేడివేడిగా. అంతే ఫ్రెండ్స్ వీడియో. ఉంటాను మళ్ళీ. బాయ్ అండి.